ఈ నెల 6వ తేదీ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సింపథైజరు, మంచి నాయకుడు, కార్యకర్త అయినటువంటి అలంకాన్పల్లికి సంబంధించిన పెద్ద దస్తగీరు అతి కిరాతకంగా ఆయన్ని హత్య చేయడం జరిగింది. నిజంగా చాలా దారుణం. మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఈ హత్యకు కారకులు ఎవరో ఖచ్చితంగా ఈ అధికారులు నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులను కూడా మేము కోరడం జరుగుతుంది. ఆ కుటుంబానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే 6వ తేదీ జరిగిన ఈ పెద్ద దస్తగిరి హత్య ఒక రాజకీయ హత్యగా చిత్రీకరించే దానికోసము ఇవాళ పై స్థాయి నుంచి, ప్రభుత్వ స్థాయి నుంచి మరి అదే రీతిలో వాళ్ళ ఆదేశాలు రావడము, మరి అదే రీతిలో మరి ఇక్కడ ఉండే పోలీసు అధికారులు కూడా మరి పై నుంచి వస్తున్న ఒత్తిళ్లను తలవొగ్గి మరి ఏదైతే ఈ కిరాతకమైన హత్యను ఒక రాజకీయ హత్యగా మార్చే కార్యక్రమాన్ని చేయడము చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారిని, ఆయన్ని కూడా దాంట్లో చేర్చడము, మరి అదే కాకుండా నిత్యానందరెడ్డి కాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీరా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అంటగట్టే కార్యక్రమాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎందుకంటే కొందరు మంత్రులు నిన్న మొన్న మాట్లాడడం జరిగింది. నిమ్మల రామనాయుడు కానీ, కొలుసు పార్థసారథి గారు, ఇద్దరు ఎమ్మెల్యే మంత్రులు వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి ఏదైతే ఈ గంజాయికి సంబంధించిన 2 గ్రూపులకు సంబంధించిన ఒక చిన్న తగాదా మరి ఈ రాజకీయ ఏదైతే ఈ హత్యకు దారి తీయడం జరిగింది. అయ్యా అసలు ఈ మంత్రులకు ఆ కుటుంబం గురించి తెలుసా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఆ రాజారెడ్డి గారిని హత్య చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? రాజారెడ్డి హత్య చేసిన తర్వాత మరి ఆనాటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ హంతకులను చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయం కల్పించలేదా? తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తండ్రిని చంపిన హంతకులను ఒక మానవత్వంతో మరి వాళ్ళను క్షమించడం జరిగింది. ఇది వైఎస్ కుటుంబం అంటే. ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు నేర్పించింది ఏంటంటే నైతిక విలువలతో రాజకీయాలు చేయండి. ఎందుకంటే ఆనాడు ఆ మానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని అంతమొందించిన నాయకుడు ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఏదో 2 గంజాయి గ్రూపులకు జరిగిన తగాదాల మధ్య జరిగిన హత్యకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండగట్టే కార్యక్రమం మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇవాళ నేను ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇన్వెస్టిగేషన్ అథారిటీ పోలీస్ డిపార్ట్మెంటా లేకపోతే కొన్ని పత్రికలా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే 6వ తేదీ హత్య జరిగింది, బహుశా 7వ తేదీ
ఎవరైతే హత్య చేశారో వాళ్ళలో సుమారుగా కొందరిని మరి వాళ్ళ 7వ తేదీ కొందరిని పట్టుకోవడం జరిగింది. మరి కొందరిని 8వ తేదీ బహుశా 1-2 రోజుల్లో పట్టుకోవడం జరిగింది. అంటే 7వ తేదీ ఆ ముద్దాయిలను పట్టుకుంటే 18వ తేదీ పోలీస్ అధికారులు వాళ్ళకు రిమాండ్కి పెట్టారు. అంటే 7-8వ తేదీల్లో ముద్దాయిలు పోలీసుకు చిక్కితే 18వ తేదీ రిమాండ్కి పెట్టారు. అంటే ఈ 10 రోజులు ఆ ముద్దాయిలు ఎక్కడ ఉన్నారు, ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే దీని ద్వారా అర్థమయ్యేది ఏంటంటే ఇదంతా కూడా స్కెచ్ రచించడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఏదో వాళ్ళే ఇన్వెస్టిగేషన్ అధికారులాగా వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసినట్టు, వాళ్ళు ఆ ముద్దాయిలు వాళ్లకు చెప్పినట్టు అవన్నీ కూడా కథనాలు పెడితే మరి ఆ పత్రికలను బేస్ చేసుకొని మరి అధికారులు కూడా ఆ విధంగా వివరించడం ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎస్పీ గారిని 13వ తేదీ నేను, మా జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి గారు, మరి అదేవిధంగా పెద్ద దస్తగిరికి సంబంధించిన కుటుంబ సభ్యులు, అతని తమ్ముడు చిన్న దస్తగిరి, మరి అతని కొడుకు, మరి అతనితో పాటు ఆ స్పాట్లో ఉన్న కొందరు వాళ్ళను ఆ కుటుంబ సభ్యుల్ని వెంట పెట్టుకొని ఎస్పీ గారికి వెళ్ళడం జరిగింది. ఎస్పీ గారికి ఒకటే కోరడం జరిగింది మేమిద్దరము, ఎస్పీ గారు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపించండి. ఎందుకంటే ఎప్పుడు జరిగినటువంటి విధంగా మరి ఈరోజు ఈ హత్యలు జరుగుతున్నాయి, దీన్ని నిగ్గు తేల్చండి, ఎవరైనా కూడా ఎవరు బాధ్యత వహించినా కూడా వాళ్ళను కఠినంగా శిక్షించండి అని చెప్పి మేమే స్వయంగా ఎస్పీ గారిని కలవడం జరిగింది ఆ కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్ళి. మరి అలాంటిది ఈరోజు కొన్ని పత్రికలు చూస్తూ ఉంటే, వాళ్ళు రాసిన కథనాలు చూస్తూ ఉంటే అసలు ఆ పత్రికలు చూసి సిగ్గుపడాలా అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎంత దారుణంగా రాస్తున్నారంటే, ఆ కుటుంబం చనిపోయి ఆ కుటుంబం అందరు కూడా బాధలో ఉంటే వాళ్ళకు పరామర్శిస్తే మరి ఈ పత్రికలు రాస్తాయి హత్యలు, ఒక పక్క హత్యలు చేస్తారు, మరొక పక్క పోయి వాళ్ళ కుటుంబాల్ని పరామర్శిస్తారు అని చెప్పి మరి ఆ పత్రికలు చూస్తూ ఉంటే అసలు వీళ్ళ కాల మానవత్వం ఉందా అని చెప్పి, ఆ జర్నలిజం యొక్క నైతిక విలువలు ఆ పత్రికలకు ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అసలు మీకు మానవత్వం అనేది ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. పెద్ద దస్తగిరి అనే వ్యక్తి మా పార్టీకి సంబంధించిన వ్యక్తి, సౌమ్యుడు, మంచి వ్యక్తి, ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. రియల్ ఎస్టేట్ వ్యాపారి అంటే మనందరికీ కూడా తెలిసిందే, ప్రతి ఒక్కరితో సంబంధాలు ఉంటాయి. అతను బ్రోకరిజం కూడా చేసుకుంటూ ఉంటాడు, స్థలాలు కొనుగోలు చేయించడము, వాళ్ళ స్థలాలను ఇతరులకు అమ్మడము, ఇవన్నీ కూడా చేస్తూ కొందరితో భాగస్వాములుగా ఉండి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. దానికి సంబంధించి తీసుకొని మరి వాళ్లకు మరి హత్యకు అంటగట్టే కార్యక్రమాన్ని చేయడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయండి.
ఎందుకంటే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పటి వరకు చేసింది ఏంటండి చెప్పండి? ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ప్రజలకు మేలు చేశారు వీళ్ళు? రైతులకు మేలు చేశారా? మహిళలకు మేలు చేశారా? అణగారిన వర్గాలకు మేలు చేశారా? వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అవన్నీ కూడా ఏమి చేయకోకుండా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలుపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, సింపథైజర్లను, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదా ఈ 2 సంవత్సరాల కాలంలో? మరి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను మీరు ఏ రకంగా మీ గుండాలు హత్య చేశారో, నడి రోడ్డు పైన హత్య చేశారో ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదా? అంటే హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. హత్య రాజకీయాలను ప్రోత్సహించే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అతని నైజమే అలాంటిది. ఎందుకంటే చరిత్ర చెప్తుంది చంద్రబాబు నాయుడు నైజం ఎంతమందిని ఈ రాష్ట్రంలో హత్య చేయించాడో. వంగపీటి రంగన్న ఎవరు హత్య చేయించారు? ఎవరైతే ఆయనకు అడ్డొస్తారో వాళ్ళను అంతముంచి దానికోసం ఏ కోశాన కూడా చంద్రబాబు నాయుడు వెనకడుగు వేయడు. అలాంటి నైజం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి ఈరోజు ఎదుగుతున్న పరిస్థితుల్లో చూసి అతి త్వరలోనే కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి, వాళ్ళ నాయకులకు మరి ఈ హత్య అంటగట్టాలి, రేపు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో తద్వారా మనం లబ్ధి పొందాలి అనే ఆలోచనలో మాత్రమే మరి ఈరోజు మన మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారి మీద మరి ఈ అభియోగం వేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవాళ నేను ఒకటే ఎస్పీ గారిని కోరుతున్నాను. ఎందుకంటే ఎస్పీ గారు యువకుడు, ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్, ఎంతో భవిష్యత్ కలిగిన నాయకుడు, ఆఫీసరు. మరి ఖచ్చితంగా ఎస్పీ గారు మీరు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ నిర్వహించండి. ఎందుకంటే ఇవాళ వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏమంటే పూర్తిగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ఒక పక్క సారాయి విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దొరికే పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా గంజాయి, డ్రగ్స్ విపరీతంగా మనం ఒక పార్లమెంట్ సభ్యుడు ఏ రకంగా ఒక పార్టీ డ్రగ్స్ పార్టీలో దొరికాడో కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇవన్నీ కూడా కప్పిపించుకునే దానికోసం డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సారాయిని అరికట్టే దాంట్లో విఫలం కావడం జరిగింది, గంజాయి అరికట్టే దాంట్లో విఫలం కావడం జరిగింది, డ్రగ్స్ అరికట్టే దాంట్లో విఫలం కావడం జరిగింది. మరి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న హత్యలకు అరికట్టేల దాంట్లో కూడా పూర్తిగా విఫలం చెందింది. మరి దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసము మరి ఇది ఏదో రాజకీయ రంగు పులిపేసి ఇది ఆ డ్రగ్స్ మాఫియాకు సంబంధించిన హత్య కాదు, ఇది రాజకీయ హత్య అని చెప్పి రాజకీయ కోణంలో ఒక కథ అల్లి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని వాళ్ళను అంటగట్టే కార్యక్రమాన్ని చేయడం చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఎస్పీ గారైతేమి, డిఐజీ గారైతేమి, ఐజీ గారికి
మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి నిన్ననే మా మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారి సతీమణి కూడా ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మరి ఆమె ఆవేదన చెందడం జరిగింది. అర్ధరాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు నేను ఒంటరిగా మా ఇంట్లో ఉంటే మా ఇంటికి సుమారుగా 50 మంది పోలీసు వాళ్ళు వచ్చి సోదా అనే పేరుతో మమ్మల్ని హరాస్ చేయడం జరిగిందని చెప్పి కూడా ఆమె ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి ఆమెతో పాటు ఉన్న వాళ్ళ అనుచరుని కూడా తీసుకెళ్ళి మ్యాన్ హ్యాండిలింగ్ కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంటే ఎక్కడ ఏంటి